27 ఏళ్ల ఏకఛత్రాధిపత్యం వ్యతిరేకతను అధిగమిస్తూ విజయనాదం ప్రజలంతా తమ వెంటే అంటున్న కమలం పట్టు సాధించేందుకు ప్రయత్నిస్తామంటున్న హస్తం అదృష్టాన్ని పరీక్షించుకునేందుకు చీపురు మంత్రాంగం బీజేపీ ప్రచార భారం మొత్తం స్వయంగా మోస్తున్న ప్రధాని మోదీ భారత్ జోడో పక్కన పెట్టి గుజరాత్ వచ్చిన రాహుల్ ఒక్క ఛాన్స్ తమకివ్వాలని కోరుతున్న కేజ్రీవాల్ గుజరాత్ లో ఎన్నికల తేదీ సమీపిస్తున్న కొద్దీ ప్రచారం పీక్స్ కు వెళ్తోంది లో ప్రొఫైల్ తో హై టెన్షన్ క్రియేట్ చేస్తామంటోంది కాంగ్రెస్ భూపేంద్రుడే నరేంద్రుడు అంటున్నారు మోదీ ఢిల్లీ మోడల్ తెస్తామంటోంది ఆప్ మొత్తానికి దేశవ్యాప్తంగా గుజరాత్ గాలులు వీస్తున్నాయి గుజరాత్ లో ఏం జరుగుతోంది కమలం మళ్ళీ వికసిస్తుందా కాంగ్రెస్ కు ఈ ఎన్నికలైనా కలిసొస్తాయా గుజరాత్ ను చీపురు శుభ్రం చేస్తుందా 3 దశాబ్దాల తర్వాత గుజరాత్ లో జరుగుతున్న ముక్కోడ పోటీ ఏ ఫలితాన్ని ఇవ్వనుంది గుజరాతలు ఎలా ఉండబోతున్నాయి ఇదే వాల్టి 30 మినిట్స్ ఇప్పుడు దేశమంతా గుజరాత్ వైపు చూస్తోంది 27 ఏళ్లుగా గుజరాత్ లో వికసిస్తున్న కమలం ఈసారి ఏం చేస్తుంది గెలుపు కోసం ఎలాంటి వ్యూహాలు పన్నుతోందన్నది ఆసక్తికరంగా మారింది బీజేపీకి ప్రస్తుతం పెద్ద దిక్కుగా ఉన్న ప్రధాని నరేంద్ర మోదీ కేంద్ర హోంమంత్రి అమిత్ షా సొంత రాష్ట్రం కావడంతో గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల వైపు అందరి చూపు పట్టానికి ప్రధాన కారణం 1995లో గుజరాత్ లో బీజేపీ అధికారంలోకి వచ్చింది ఇక ఆ తర్వాత ఇప్పటి వరకు ఆ పార్టీకి వెనక్కి తిరిగి చూసుకోవాల్సిన అవసరం రాలేదు 2001లో గుజరాత్ ముఖ్యమంత్రిగా నరేంద్ర మోదీ బాధ్యతలు చేపట్టిన తర్వాత బీజేపీ ఆ రాష్ట్రంలో బాగా బలపడింది 2014లో ఆయన ప్రధాని అయి ఢిల్లీ వచ్చేంత వరకు సీఎంగానే కొనసాగారు తాను ప్రధానిగా వెళుతూ తనకు అత్యంత ఆప్తురాయలైన ఆనందీబెన్ పటేల్ ను సీఎంగా నియమించి వెళ్లారు ఆ తర్వాత విజయ్ రూపానీ ప్రస్తుతం భూపేంద్ర పటేల్ సీఎంగా ఉన్నారు అంటే 13 ఏళ్లుగా మోదీ గుజరాత్ సీఎంగా ఉంటే ఆయన తర్వాత ఆ 8 ఏళ్లలో 3 సీఎంలు మారారు 62 ఏళ్ల గుజరాత్ రాష్ట్ర చరిత్రలో అత్యధిక కాలంగా సీఎంగా ఉన్న రికార్డ్ ఇప్పటికీ నరేంద్ర మోదీ పేరిటే ఉంది గుజరాత్ లో అజేయ శక్తిగా నిలిచిన బీజేపీని 2017 ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ గట్టి పోటీ ఇచ్చింది కమలం అధికారంలోకి వచ్చిన సీట్ల సంఖ్య బాగా తగ్గింది 99 స్థానాల దగ్గర ఆగిపోవాల్సి వచ్చింది 2017 ఎన్నికల సమయంలో మహోద్ధృతంగా ఉన్న పాటీదారు ఉద్యమం ఇప్పటికీ దాదాపు కనుమరుగైంది ఉద్యమానికి నాయకత్వం వహించిన హార్దిక్ పటేల్ కాంగ్రెస్ ని వీడి ఇప్పుడు బీజేపీ తరపున అసెంబ్లీ ఎన్నికల బరిలో నిలిచారు 2017 ఎన్నికల్లో కాంగ్రెస్ తరపున గెలిచి బీజేపీ వ్యతిరేక ఉద్యమంలో కీలక పాత్ర పోషించిన అల్పేష్ ఠాకూర్ కూడా ఇప్పుడు బీజేపీలో ఉన్నారు గుజరాత్ గౌరవం అనే మాటను పదే పదే చెప్తున్న ప్రధాని మోదీ వికాస్ పురుష్ అనే బిరుదు సాధించారు ఇప్పుడు తాజాగా ఆయన ఈ గుజరాత్ ను నేను తయారు చేశాను అనే నినాదంతో ఓటర్లని ఆకట్టుకునే ప్రయత్నం చేస్తున్నారు అంతేకాదు కేంద్రంలోనూ రాష్ట్రంలోనూ ఒకే ప్రభుత్వం ఉండాలంటూ డబుల్ ఇంజిన్ స్లోగన్ వినిపిస్తున్నారు అంతేకాదు ఈసారి ప్రభుత్వ వ్యతిరేకతను తిప్పికొట్టేందుకు చాలా చోట్ల బీజేపీ సిట్టింగ్ ఎమ్మెల్యేలకు టికెట్ నిరాకరించింది అంతేకాదు ఈ ఓబీసీలకు అత్యధిక ప్రాధాన్యత ఇచ్చింది కాంగ్రెస్ నుంచి బీజేపీలోకి ఫిరాయించిన అనేక మంది ఓబీసీలు ఈసారి బీజేపీ టికెట్ సంపాదించారు आज आवड़ी मोटी विराट सभा ज्या ज्या मारी नजर पड़े जाने केसरिया सागर देखाय छे केसरिया सागर आज बतावे छे भारतीय जनता पार्टी नी सरकार बनावानुं नक्की करी दीधुं छे आ चूंटणी मोदी के भूपेन्द्र भाई के आ ऊपर बैठा छे नथी लड़ता भाई आ चूंटणी अमे नथी लड़ता आ चूंटणी तो गुजरातनी जनता जनार्दन लड़ी रही है गुजरातनी माताओं बहनों लड़ी रही है అటు కాంగ్రెస్ కు తాము ప్రయారిటీ ఇవ్వడం లేదని బీజేపీ అంటున్నా ప్రతి చోట ఆ పార్టీపై విమర్శలు గుప్పిస్తూనే ఉన్నారు అధికారం నుంచి జనం వారిని పడదోస్తే ఇప్పుడు యాత్రల పేరుతో తిరిగి అధికారం పొందేందుకు ప్రయత్నిస్తున్నారని పరోక్షంగా కాంగ్రెస్ ని టార్గెట్ చేస్తున్నారు ప్రధాని మోదీ అటు ఈ ఎన్నికల్లో తమ ప్రత్యర్థి కాంగ్రెసే అని కేంద్ర హోంమంత్రి బీజేపీ స్ట్రాటజిస్ట్ అమిత్ షా స్పష్టం చేస్తున్నారు కానీ కాంగ్రెస్ కి దక్కేది 5 సీట్లే అని ధీమాగా చెప్తున్నారు గుజరాత్ ప్రజల ఆశీర్వాదంతో 1990 నుంచి ప్రతి ఎన్నికల్లో బీజేపీ విజయం సాధిస్తోందని అంటున్నారు
ఆమ్ ఆద్మీ పార్టీ బరిలో ఉండడం వల్ల ముక్కోణపు పోటీ కనిపిస్తున్న ఫలితాల రోజున అది తేటతెల్లమవుతుందని చెప్తున్నారు. मुझे लगता है अभी थोड़ी जल्दबाजी होगी, मगर इतना बहुत स्पष्ट हो गया है सभी पार्टियों के मैंडेट पहुंच जाने के बाद कि भारतीय जनता पार्टी इस चुनाव में अपने सभी रिकॉर्ड तोड़ेगी। रिकॉर्ड दो प्रकार के, एक तो सबसे ज़्यादा सीट जीतने का रिकॉर्ड भारतीय जनता पार्टी तोड़ेगी और दूसरा भाजपा को जो मत प्रतिशत मिला है इसका रिकॉर्ड है वो भी भारतीय जनता पार्टी तोड़कर प्रचंड बहुमत के साथ फिर से एक बार हम भारतीय जनता पार्टी की सरकार यहाँ पर बनाएंगे। तो ये बहुत स्पष्ट है कि गुजरात की राजनीति सालों से दो ही स्तंभों पर चल रही है और मैंने अब तक जितना प्रचार करा है, रिलिया तो खैर पर्चा वापस लेने की तिथि के बाद दो ही करी है आज, परंतु पहले मैं दीपावली के समय और उसके बाद में पूरे गुजरात में कुल मिलाकर 42 सीटों पर गया हूं। मैंने स्पष्ट देखा है कि ये सीधा सीधा भाजपा और कांग्रेस के बीच में मुकाबला है। గుజరాత్లో 1990లో చివరిసారి ముక్కోణపు పోటీ చోటు చేసుకుంది. ఆ ఎన్నికల్లో చిమన్ భాయ్ పటేల్ నేతృత్వంలోని జనతాదళ్ యు 70 సీట్లు గెలిచింది. బీజేపీ 67, కాంగ్రెస్ 33 సీట్లలో విజయం సాధించాయి. తొలుత కాంగ్రెస్ మద్దతు కొన్నాళ్లు, ఆ తర్వాత బీజేపీ సహకారంతో కొన్నాళ్లు చిమన్ భాయ్ సీఎంగా కొనసాగారు. ఆ తర్వాత ఆ స్థాయిలో 3 ప్రధాన పార్టీలు పోటీ పట్టడం గుజరాత్లో ఇదే మొదటిసారి. గుజరాత్కి జరగబోయేటువంటి అసెంబ్లీ ఎన్నికలు ఒక విధంగా చెప్పాలంటే రాబోయే జనరల్ ఎలక్షన్స్కి ఒక లిట్మస్ టెస్ట్ అని చెప్పనాలి. అత్యంత ప్రతిష్టాత్మకంగా ఇటు బీజేపీ, ఆప్, కాంగ్రెస్ పార్టీల మధ్య హోరాహోరీగా జరుగుతున్నటువంటి ఈ ప్రచారంలో గుజరాత్ అంటే నరేంద్ర మోడీ, నరేంద్ర మోడీ అంటే గుజరాత్, అంతేకాకుండా గుజరాత్ అంటే బీజేపీకి ఒక పిన్ పాయింట్ అనేది కూడా చెప్పాలి. అటువంటి గుజరాత్ని కనుక ఆప్ కానీ కైవసం చేసుకున్నట్లయితే భారత జాతీయ రాజకీయ చరిత్రలోనే ఆపు ఒక ప్రభంజనాన్ని సృష్టించగలుగుతుంది అనొచ్చు. అంతేకాకుండా రాబోయే జనరల్ ఎలక్షన్స్లో పెను మార్పులకి ఇది ఒక నాందీవాచకంగా కూడా దీన్ని అనుకోవచ్చు. ఇక నరేంద్ర మోడీ గారి విషయానికి వచ్చినట్లయితే పూర్తిగా ఎక్కువ సమయాన్ని గుజరాత్ మీదే కేంద్రీకరిస్తూ భూపేంద్రని గెలిపిస్తే తనని గెలిపించినట్టే అనేటువంటి విధంగా ప్రచారం చేయటం అనేది తన మీద ఆ ప్రజలకు ఉన్నటువంటి ఒక సెంటిమెంట్ని బలంగా నరేంద్ర మోడీ ప్రయోగిస్తున్నారని కూడా అనుకోవచ్చు. గుజరాత్లో బీజేపీకి మోదీ తప్ప మరో పెద్ద నాయకుడు ఎవరూ లేరు, ఎవరూ ఎదగలేదన్నది కూడా వాస్తవమే. 2017 ఎన్నికల్లో సాధించిన సంఖ్య ఇప్పుడు ఎక్కువ సాధించి అధికారాన్ని నిలబెట్టుకోవాలన్నది బీజేపీకి ముఖ్యంగా ప్రధాని మోదీ ముందున్న అతిపెద్ద సవాల్. అది గాని అటు ఇటు అయితే అది ఇచ్చే మెసేజ్ చాలా తీవ్ర ప్రభావం చూపుతుందన్నది బీజేపీ నేతలే అంగీకరిస్తున్న మాట. బీజేపీలో కనిపిస్తున్నంత ప్రచార హడావడి కాంగ్రెస్లో కనిపించడం లేదు. గడిచిన 27 ఏళ్లుగా అధికారానికి దూరంగా ఉండడం కాంగ్రెస్కు పెద్ద మైనస్గా మారింది. కాంగ్రెస్ ప్రచారం చాలా లో ప్రొఫైల్లో నడుస్తోంది. ప్రకటనలపై డబ్బు భారీగా ఖర్చు పెట్టడం కన్నా నేరుగా ఓటర్లతో కనెక్ట్ అయ్యేందుకు హస్తం మొగ్గు చూపుతోంది. గతంలో కాంగ్రెస్ అధికారంలో ఉన్నప్పుడు ఏం చేసిందో చెప్పడంతో పాటు ఇప్పుడు 8 హామీలు ఇస్తూ ద్విముఖ వ్యూహంతో కాంగ్రెస్ ముందుకు సాగుతోంది. భారత్ జోడో యాత్రను పక్కన పెట్టిన రాహుల్ గాంధీ గుజరాత్ ఎన్నికల ప్రచారానికి వచ్చారంటే అర్థం చేసుకోవచ్చు ఈ ఎలక్షన్స్ కు కాంగ్రెస్ ఎంత ప్రయారిటీ ఇస్తోందో. తాను చేపడుతున్న భారత్ జోడో యాత్రకు గుజరాత్ చరిత్ర, సంస్కృతితో విడదీయరాని బంధం ఉందని అంటున్నారు కాంగ్రెస్ నాయకుడు రాహుల్ గాంధీ. యాత్రను పక్కన పెట్టి గుజరాత్లో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. మహాత్మా గాంధీ చేపట్టిన ఉప్పు సత్యాగ్రహ యాత్రతో తాను చేపట్టిన భారత్ జోడో యాత్రను రాహుల్ పోల్చారు. कोई कहता है इंजीनियर बनना था, सालों पढ़ाई की, सपना देखा था कंप्यूटर इंजीनियर बनेंगे, आज मजदूरी कर रहे हैं. कोई कहता है डॉक्टर बनना था, शिक्षा के पैसे दिए, किसी प्राइवेट इंस्टीट्यूशन को लाखों रुपए दिए, आज ऊबर की गाड़ी चलानी पड़ रही है. గుజరాత్లో ఇన్నాళ్లు తమని ఆదరిస్తున్న ఆదివాసీ ఓటర్లను, ఉద్యోగాల అన్వేషణలో ఉన్న యూత్ ను రాహుల్ గాంధీ ఆకట్టుకునే ప్రయత్నం చేస్తున్నారు. తామిస్తున్న 8 హామీలు తమ తలరాతను మార్చేస్తాయనే నమ్మకం కాంగ్రెస్ లో బలంగా వినిపిస్తోంది. ఈ హామీలతో కూడిన పాంప్లెట్లు గుజరాత్లో ఇప్పటి వరకు 1.5 కోటి వరకు పంచామని చేయి పార్టీ చెప్తోంది. కాంగ్రెస్ సైలెంట్ క్యాంపెయిన్ చేస్తోందని స్వయంగా ప్రధాని మోదీ పేర్కొన్నారంటే అర్థం చేసుకోవచ్చు.
గుజరాత్ రాష్ట్రంలో పూర్తిగా తుడిచిపెట్టుకుని పోతుందనే భయంతోనే ప్రధాని నరేంద్ర మోదీ, హోంమంత్రి అమిత్ షా తరచూ గుజరాత్ రాష్ట్రాన్ని సందర్శిస్తున్నారని పొరుగునే ఉన్న రాజస్థాన్ సీఎం అశోక్ గెహ్లాట్ విమర్శిస్తున్నారు. गुजराती स्वाभिमानी लोग हैं, आर्थिक रूप से संपन्न भी रहे हैं, समाज में अलग प्रतिष्ठा उनकी, गांधी का ये प्रदेश है, तो मैं नहीं मानता कि वो इन बातों में आएंगे. और फिर मान लीजिए करना ही है, वो घबराए हुए, इसलिए प्रधानमंत्री मोदी जी जब से चुनाव जीतते हैं यूपी का, दूसरे दिन से आने लग गया वीकली, अमित शाह जी आने लग गए. इसका मतलब उनको लगता है सफाया हो रहा है कहीं बीजेपी का. हर वीकली आना प्रधानमंत्री का क्या मायने रखता, आने की जरूरत नहीं है. 182 అసెంబ్లీ నియోజకవర్గాలున్న గుజరాత్లో 175 నియోజకవర్గాలు కవర్ చేసేలా 5432 కిలోమీటర్ల యాత్రను కాంగ్రెస్ పార్టీ చేపట్టింది. చీపురు గుజరాత్ను ఎలా శుభ్రం చేయబోతోంది? కమలం కంచుకోటలోకి హస్తం ప్రవేశించగలదా? బీజేపీ అడ్డా గుజరాత్ని ఆమ్ ఆద్మీ చీపురు శుభ్రం చేయగలదా? ఎవరికి గుజరాత్ ఓటర్లు పట్టం కట్టబోతున్నారు? సౌరాష్ట్ర ఎవరికి సై అంటుంది? ఆదివాసీలు అధికంగా ఉండే ప్రాంతాల్లో ఎవరి వాసి ఎంత? కాంగ్రెస్ చెప్తున్న రాజస్థాన్ మోడల్, ఆప్ చెప్తున్న ఢిల్లీ మోడల్, బీజేపీ గుజరాత్ మోడల్ని పెకిలించగలవా? మోడల్స్ క్లాష్లో మెజార్టీ ఎవరిని వరిస్తుంది? మూడో శక్తిగా ఈ ఎన్నికల్లో ప్రవేశించిన ఆప్ అద్భుతాన్ని ఆవిష్కరిస్తుందా? 27 ఏళ్లుగా ఉన్న బీజేపీ ప్రభుత్వ వ్యతిరేకతను కాంగ్రెస్ క్యాష్ చేసుకుంటుందా? తిరుగులేని శక్తి తాము అని చెప్తున్న బీజేపీ తన బలాన్ని మళ్లీ చూపుతుందా? ఈ ఎన్నికల్లో పార్టీల నుదిటిన గుజరాతీలు ఏం రాతలు రాయబోతున్నారు? గుజరాత్ ఫలితం 2024 సాధారణ ఎన్నికలకు ట్రెండ్ సెట్ చేస్తుందా? పంజాబ్లో ఘన విజయం సాధించిన ఆమ్ ఆద్మీ పార్టీ గుజరాత్ని తన నెక్స్ట్ టార్గెట్గా పెట్టుకుంది. హిమాచల్ ప్రదేశ్ ఎన్నికల్ని పెద్దగా పట్టించుకొని చీపురు పార్టీ గుజరాత్లో మాత్రం తీవ్రంగా శ్రమిస్తోంది. ఆప్ కన్వీనర్ వారంలో 2 రోజులు గుజరాత్లోనే ఉంటున్నారు. అధికారంలోకి వస్తే ఢిల్లీ మోడల్ని గుజరాత్లో ఇంప్లిమెంట్ చేస్తామని చెప్తున్న ఆమ్ ఆద్మీ పార్టీ తమ సీఎం అభ్యర్థిని కూడా ప్రకటించింది. గుజరాత్ ఎన్నికల్లో విజయం ద్వారా ఆమ్ ఆద్మీ పార్టీకి జాతీయ పార్టీ హోదా లభిస్తుంది. జాతీయ స్థాయి పార్టీగా ఒకే గుర్తుతో 2024 ఎన్నికల్లో దేశవ్యాప్తంగా పోటీ చేసేందుకు మార్గం సుగమమవుతుంది. వాస్తవానికి కాంగ్రెస్, బీజేపీ ప్రధాన పార్టీలుగా తలపడుతున్న చోట్లే ఆమ్ ఆద్మీ పార్టీ తన అదృష్టాన్ని పరీక్షించుకుంటుంది. ప్రాంతీయ పార్టీల ప్రాబల్యం అధికంగా ఉండే తమిళనాడు, బెంగాల్ వైపు ఆప్ అంతగా దృష్టి సారించడం లేదనే చెప్పాలి. గుజరాత్లో బలంగా కనిపిస్తున్న బీజేపీ ఏ అవకాశాన్ని వదులుకునేందుకు సిద్ధంగా కనిపించడం లేదు. ఇప్పటికే గుజరాత్లో సుడిగాలి పర్యటనలతో విస్తృత ప్రచారం చేస్తున్న ప్రధాని మోదీ ఈ నెల 28, 29 తేదీల్లో ఇంటింటికి తిరిగి ఓటర్లకు ఓటర్ స్లిప్లు అందజేయనున్నారు. అంతకుముందు ప్రధాని భావ్నగర్ సామూహిక వివాహ కార్యక్రమానికి హాజరై వధూవరుల్ని ఆశీర్వదించారు. గుజరాత్లో బీజేపీ ప్రచార భారం అంతా ప్రధాని నరేంద్ర మోదీయే మోస్తున్నారన్నది వాస్తవం. ప్రస్తుత సీఎం భూపేంద్ర పటేల్ను చాలా మంది గుజరాత్ ఓటర్లు గుర్తుపట్టారంటే అతిశయోక్తి కాదేమో. అమిత్ షా, బీజేపీ గుజరాత్ అధ్యక్షుడు సిఆర్ పాటిల్ మంచి వ్యూహకర్తలేమో గానీ జనాకర్షక నేతలు కాదని బీజేపీ నాయకులే అంగీకరిస్తారు. అందుకే బ్రాండ్ మోదీయే బీజేపీకి కొండంత భరోసా. ప్రభుత్వ వ్యతిరేక ఓట్లు కాంగ్రెస్, ఆప్ మధ్య చీలిపోతాయని కమలం పార్టీ నాయకులు అంచనా వేస్తున్నారు. ప్రధాని, కేంద్ర మంత్రుల ప్రచారాన్ని కాంగ్రెస్ విమర్శిస్తోంది. అరచేతిలో వైకుంఠాన్ని చూపి ప్రజల్ని బీజేపీ మభ్యపెడుతోందని కాంగ్రెస్ ఆరోపిస్తోంది. మోడీ, అమిత్ షా ద్వయము ఈ రోజు గుజరాత్ ఎన్నికలలో అక్కడ ఉన్నటువంటి ముఖ్యమంత్రిని పక్కకు తప్పించేసి నన్ను చూడు, నా అందం చూడు, నన్ను చూసి ఓటేయండి అని చెప్పేసి ఈ రోజు ఓటర్లని అభ్యర్థిస్తున్నటువంటి తీరు చూస్తే బీజేపీ పనితనం ఏ విధంగా ఉందన్నది కూడా క్లియర్ గా అర్థమవుతుంది. దీన్ని బట్టి బీజేపీ కేంద్రంలో అధికారంలో ఉండి, రాష్ట్రంలో అధికారంలో ఉండి ఈ రోజు ఎలక్షన్లు అంటే ఒక ఫోబియాతో, భయంతో ఉనికిపోతూ మంత్రులు, ప్రధానమంత్రి, అదే విధంగా రక్షణ మంత్రి, ఆ రాష్ట్రానికి సంబంధించినటువంటి పలువురు చోటా మోటా నాయకులు అందరూ కలిసి కూడా ఇలా ప్రచారం చేస్తూ కాంగ్రెస్ పార్టీని ఆప్ని ఎదుర్కోవాలని చెప్పేసి ఈ రోజున చేస్తున్నటువంటి ప్రయత్నాలను బట్టే బీజేపీ ఎంత ఘోరంగా రాజకీయంగా అదే విధంగా పరిపాలన పరంగా విఫలమైపోయిందో కూడా పూర్తి స్థాయిలో తెలియవచ్చు. ఇప్పటికైనా కానీ భారతదేశ ప్రజలు గ్రహించాలి, బీజేపీ అనేది కేవలం అరిచేతుల్లో వైకుంఠం చూపించే ప్రభుత్వంగా మిగిలిపోయింది తప్పితే ఎక్కడ కూడా ఒక నిర్మాణాత్మకంగా భారతదేశం యొక్క అభివృద్ధికి, అభ్యున్నతికి కృషి చేయటం లేదని చెప్పేసి మనకి క్లియర్ గా అర్థమైపోతుంది. ఈ ఎన్నికల్లో 3/2 మెజార్టీ సాధించాలన్నది బీజేపీ తపనగా కనిపిస్తోంది. 2017 ఎన్నికల్లో గుజరాత్ లో పుంజుకోవడం, ఆ తర్వాత జరిగిన ఎన్నికల్లో కాంగ్రెస్ కి కలిసొచ్చింది. కర్ణాటక, ఛత్తీస్గఢ్, రాజస్థాన్, మధ్యప్రదేశ్ లో కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయగలిగింది. కానీ ఆ తర్వాత పుల్వామా దాడులు, బాల్కోట్ స్ట్రైక్ కాంగ్రెస్ లాభాలకు గండికొట్టాయి. 182 సీట్లున్న గుజరాత్ అసెంబ్లీలో 48 స్థానాలు సౌరాష్ట్ర ప్రాంతంలోనే ఉంటాయి.
పటేల్స్ ఓబీసీల ప్రాబల్యం అధికంగా ఉన్న ఈ ప్రాంతం గెలుపోటములని నిర్ణయించడంలో కీలక పాత్ర పోషిస్తుంది. 2017 ఎన్నికల్లో సౌరాష్ట్రలో కాంగ్రెస్ 28 సీట్లు సాధించింది. బీజేపీ 19 స్థానాలకు పరిమితమైంది. ఆ ఎన్నికల్లో బీజేపీ 99 స్థానాలకే సెటిల్ కావడానికి సౌరాష్ట్ర పరిణామాలే కారణం. పాటీదారుల ఉద్యమం నడిచిన ఆ సమయంలో 3 జిల్లాల్లో బీజేపీ తరపున ఎవ్వరూ గెలవలేదు. ఈ 5 ఏళ్లలో ఎన్నో మార్పులు చోటు చేసుకున్నాయి. సౌరాష్ట్రలో పరాభవంపై బీజేపీ ప్రత్యేక దృష్టి సారించింది. కాంగ్రెస్ తరపున ఎన్నికైన చాలా మందిని బీజేపీ తన వైపు తిప్పుకుంది. మొత్తం 20 మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలు బీజేపీ కండువా కప్పుకోగా అందులో 10 మంది సౌరాష్ట్రకు చెందిన వారే కావడం ఆశ్చర్యం కలిగిస్తుంది. 2017లో 182 ఎమ్మెల్యేల్లో నరేంద్ర మోడీ ప్రధానమంత్రిగా ఉండగా 99 సీట్లే వచ్చినాయి. కాబట్టి ఇప్పుడు 2022లో ఆయన నంబర్ ఎక్కువ రాకపోతే, అధికారంలోకి బీజేపీ గుజరాత్లో కనుక రాకపోతే, మంచి రిజల్ట్ రాకపోతే దేశంలో పెద్ద మెసేజ్ వెళ్తుంది. కాబట్టి నరేంద్ర మోడీ ఎక్కువ ఇంట్రెస్ట్ గుజరాత్ మీద తీసుకున్న కారణాలు ఏంటంటే 2017లో కంటే ఎక్కువ సీట్లు రావాలి, తప్పకుండా బీజేపీ అధికారంలోకి గుజరాత్లో రావాలి. గుజరాత్లో అధికారంలోకి వస్తే మళ్ళీ 2024లో ఇంకా 2 సంవత్సరాల్లో ఆ పెద్ద మెసేజ్ వెళ్ళి మళ్ళీ ఉత్తర భారత్లో ఆయన చేయి పైన ఉన్నది వస్తుంది. సో నరేంద్ర మోడీ కూడా ఇంకో విషయం తెలిసింది ఏంటంటే ఆయన తప్ప బీజేపీకి ఇంకో నాయకుడు పెరగలేదు గుజరాత్లో. అందువల్ల ఆయన లేకపోతే ముఖ్యమంత్రిని కాదు ఇంకెవరిని సీరియస్గా తీసుకునే ప్రజలు లేరు. అటు కేజ్రీవాల్ కూడా సౌరాష్ట్ర విషయంలో దూకుడుగా వెళ్తున్నారు. పాటీదారుల బీజేపీపై తొలగని అసమ్మతిని క్యాష్ చేసుకునేందుకు ప్రయత్నిస్తోంది ఆప్. 2015 నాటి ఆందోళనలో 14 మంది పాటీదార్ యువకులు చనిపోయిన విషయాన్ని పదే పదే గుర్తు చేస్తోంది. గుజరాత్లో పాగా వేసేందుకు సౌరాష్ట్రని నిచ్చెనగా ఆమ్ ఆద్మీ పార్టీ చేసుకుంటున్నట్లుగా కనిపిస్తోంది. ఇక ఆదివాసీ ఓటర్లని ఆకర్షించేందుకు 3 ప్రధాన పార్టీలు తీవ్రంగా శ్రమిస్తున్నాయి. గుజరాత్ జనాభాలో ఆదివాసీల ఓట్లు చాలా కీలకం. రాష్ట్ర జనాభాలో వారు 15% ఉంటారు. గుజరాత్లో 27 ఎస్టీ రిజర్వ్డ్ సీట్లున్నాయి. ఆదివాసీలు ఇప్పటికీ కాంగ్రెస్ కే జై కొడుతున్నారు. గతంలోనూ ఆదివాసీలు మా వెంటే ఉన్నారు, ఇక ముందు కూడా ఉంటారని కాంగ్రెస్ నాయకులు చెప్తున్నారు. आदिवासियों से बात करो तो कहते हैं हमारी जमीन छीनी जा रही है, बिना हमसे पूछे हमें हटा दिया जाता है और किसी इंडस्ट्रियलिस्ट को, किसी अरबपति को हमारी जमीन दे दी जाती है. कोई कॉम्पेंसेशन नहीं मिलता, हमें परे कर दिया जाता है. जमीन हमारी मां उद्योगपतियों के हवाले कर दी जाती है और यहां भी वही काम हो रहा है. आदिवासियों के साथ मेरे परिवार का बहुत गहरा रिश्ता है. ఆదివాసీ ఓటర్లని ప్రసన్నం చేసుకునేందుకు వారి సంఖ్య అధికంగా ఉండే నియోజకవర్గాల్లో బీజేపీ ఈ మధ్య గుజరాత్ గౌరవ్ యాత్ర చేపట్టింది. ప్రధాని మోదీ కూడా ఈ ప్రాంతాల్లో అనేకసార్లు పర్యటించారు. અમારા આદિવાસી ભાઈઓએ આ દેશની સંસ્કૃતિ, આ દેશ માટે આટલું બધું કર્યું, પણ આ કોંગ્રેસ વાળાને ખબર જ નહોતી કે આદિવાસીઓ હોય છે. નહીં તો આઝાદીના આટલા બધા વર્ષો પછી જ્યાં સુધી અટલજીની સરકાર ના બનીને ત્યાં સુધી આદિવાસીઓ માટે કોઈ મંત્રાલય જ નહોતું. બોલો, અટલજીની સરકારે પહેલી વાર આદિવાસીઓનું મંત્રાલય બનાવ્યું, આદિવાસીઓ માટે બજેટ બનાવ્યું અને આદિવાસીઓના કલ્યાણ માટે કામ કર્યું. આ કોંગ્રેસના લોકો તો અત્યાર સુધી કોઈ મને આદિવાસીનું જાકીટ પહેરાવે કે મને આદિવાસી પાઘડી પહેરાવે તો મજાક ઉડાવતા હતા. આદિવાસીઓના પહેરવેશ ઉપર મજાક ઉડાવનારી આ કોંગ્રેસ પાર્ટી અને એમના આ કોંગ્રેસના નેતાઓ વાર તહેવારે આદિવાસીઓનું અપમાન કરનારા લોકો એમના પાસેથી આદિવાસીઓના કલ્યાણની કલ્પના જ ના કરી શકા ભાઈઓ. గుజరాత్ సీఎంగా దాదాపు 12 ఏళ్లున్న నరేంద్ర మోదీ రాష్ట్రాన్ని పరుగులు పెట్టించారని బీజేపీ నేతలు అలు పెరగకుండా చెప్తూ ఉంటారు. గుజరాత్ మోడల్ దేశానికి ఆదర్శమని వాదిస్తూ ఉంటారు. కానీ వాస్తవానికి నరేంద్ర మోదీ గుజరాత్ సీఎం కాక ముందు నుంచే ఆ రాష్ట్రం అభివృద్ధి చెందిన రాష్ట్రాల్లో ఒకటిగా ఉంది. తలసరి ఆదాయంలో గుజరాత్ది భారత్లో 5వ స్థానం. ఇంతకీ త్రిముఖ పోటీలో ఏ పార్టీకి ఏ పార్టీతో ముప్పు? ఇన్నాళ్లు బీజేపీని ఎదుర్కొనేందుకు ప్రయత్నించిన కాంగ్రెస్ ఇప్పుడు ఆప్ని కూడా ఢీకొనాలా? క్లీన్ ఇమేజ్ ఉన్న ఇస్దాన్ గడ్వీని సీఎం అభ్యర్థిగా ప్రకటించడం ద్వారా ఆప్ గుజరాతీల మనసు గెలుచుకోగలిగిందా? ఉచితాల ప్రయోగం ఆప్కి కలిసి వస్తుందా? కాంగ్రెస్ పార్టీ గతంలో పోటీ ఇచ్చినప్పటికీ ఈసారి ఎన్నికల్లో పూర్తిగా నైరాశ్యంతో ప్రధాని మోదీ గారి పాపులారిటీ ముందు మేము తట్టుకోలేమని చెప్పి దాదాపుగా ప్రచారంలో వెనుకబడి ఉంది. ఆమ్ ఆద్మీ పార్టీ అనేక రాష్ట్రాల్లో బీజేపీతో తలబడాలని ప్రయత్నించి ఉత్తరప్రదేశ్, ఉత్తరాఖండ్ లాంటి రాష్ట్రాల్లో ఎదురుదెబ్బలు తిని మరొకసారి గుజరాత్లో కూడా తలబడి అటువంటి పరిణామాలనే మళ్ళీ చవిచూడబోతోంది. ఎన్నికల ఫలితాలు వచ్చాక మరి భారతీయ జనతా పార్టీ యొక్క రికార్డ్, అలాగే ప్రధాని మోదీ గారి యొక్క
మరి పాజిటివ్ గవర్నెన్స్ రికార్డ్ ప్రజలందరి దృష్టిని, అంతర్జాతీయ స్థాయి దృష్టిని కూడా ఆకర్షించబోతున్నాయి. మైనార్టీ ఓట్లు ఎవరికి పడతాయి? మైనార్టీలు అధిక సంఖ్యలో ఉన్న స్థానాల్లో మజ్లిస్ పోటీ చేస్తోంది. అలాగే బహుజన్ సమాజ్ పార్టీ కూడా గుజరాత్ ఎన్నికల బరిలోకి దిగింది. ఇవి కాకుండా చిన్న చితక పార్టీలు, ఆదివాసీ పార్టీలు కూడా గుజరాత్లో ఉన్నాయి. మరోవైపు కాంగ్రెస్, బీజేపీ రెబల్ అభ్యర్థుల బెడదను ఎదుర్కొంటున్నాయి. ఇప్పటికే ఇండిపెండెంట్ గా బరిలోకి దిగిన వారిని బీజేపీ సస్పెండ్ చేసింది. కాంగ్రెస్ కూడా కొందరిపై వేటు వేసేందుకు సిద్ధమవుతోంది. మరి ఈ పరిస్థితుల్లో గుజరాత్ ఎన్నికలు ఎలాంటి ఫలితాలను ఇవ్వనున్నాయి? ఎవరి తలరాతల్ని గుజరాతీ ఓటర్లు మార్చబోతున్నారు? డిసెంబర్ 8నే తేలనుంది. ఇది వాటి 30 మినిట్స్. రేపు మరొక అంశంతో మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి టీవీ 9.